హలో హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మనం మార్నింగ్ ప్రతిరోజు వెజిటేబుల్స్ తెచ్చుకునేటప్పుడు పుదీనా కొత్తిమీర తెచ్చుకుంటాం కదా. సో అలాగా ఇది 3 days అనమాట. అలానే ఉండింది ఫ్రిడ్జ్లోనే, అలానే పెట్టున్నాను. ఇంకా సర్లే నైట్ కర్రీ కొంచెమే ఉంది కదా అని చెప్పేసి కొత్తిమీర పుదీనా పచ్చడి అయితే చేస్తున్నాను. పుదీనా అయితే కొంచెమే ఉంది, కొత్తిమీర చాలా ఉండింది. సో అది కానీ ఎందుకు వేస్ట్ అయిపోవటము అని చెప్పేసి చేస్తున్నాను. ఏం లేదు, చాలా ఈజీ ప్రాసెస్. యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చూశాను ఈ పచ్చడి ఎలా చేయాలి అని చెప్పి. ఇదైతే చాలా ఈజీగా అనిపించింది, సో అందుకని చేస్తున్నాను. బాగా వచ్చింది పచ్చడి అయితే, చాలా బాగుండింది. ఏదో మామూలుగా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా టేస్టీగా ఉండింది. ఇంకా అది పనిగా కానీ తెప్పించుకొని చేసుకోవాలి అన్నట్టుగా ఉండిందనమాట. మీరైనా కానీ ఎప్పుడు చేసుకోలేదు అంటే మాత్రం వేస్ట్ చేయకుండా ఇలా అయితే చేసుకోండి. నేనైతే కొంచెం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి టమోటాసు తీసుకున్నాను, 2 టమోటాసు, చింతపండు తీసుకున్నాను. అవన్నీ ఫ్రై చేస్తున్నాను. నేను కార్తీ ఆడుకుంటున్నప్పుడు చూసి వస్తానన్నమాట. ఏమన్నా వంట అలా చెయ్యాలి అని అంటే కిచెన్లోకి. మరి ఎప్పుడు చూస్తాడో ఏమో, బిజీగా ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటున్నాడులే అని చెప్పి అలా వచ్చానో లేదో 2-3 minutes అంతే వచ్చేస్తాడు. ఇంక ఏదేదో ఇంక అది కావాలంటాడు, ఇది కావాలంటాడు. నేను కొంచెం నేను కూర చేస్తాను, నువ్వు రా అమ్మ అంటాడు. ఇప్పుడు ఏదో చెప్తున్నాడు, మీరు కానీ వినండి కార్తీ మాటలైతే. ఏంటి ఇది బాగాలేదా? యాకీగా ఉన్నా. ఇందాక తిన్నావా? మరి ఇందాక తిన్నావుగా బాగానే, అప్పుడు బాగున్నాయా? ఇంకేం కావాలి? నువ్వు యాకీ అన్నావుగా, నేను తిన్ను. నువ్వు యాకీ అంటే నేను ఎలా తింటాను? ఇలా ఉంటుంది వంటగదిలోకి వస్తే నేను కార్తీతో. ఓకే, ఇంకా పచ్చడి ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను. టమోటా, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు ఇవైతే బాగా మగ్గాలి. అలా మూతేసి పెట్టేసుకున్నాను నేను. ఇంకా మనం రోట్లో ఉంటుంది కదా, దంచుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంకా నైట్ కాబట్టి బయట ఉందన్నమాట ఆ రోలు, అందుకని నేను మిక్సీకే వేసేసాను. ఇంకా కొత్తిమీర, పుదీనా మంచిగా వాష్ చేసేసుకొని దాంట్లో వేసేసుకున్నాను. మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అని మాత్రం కామెంట్ అయితే చెయ్యండి, మర్చిపోకండి. చాలా ఈజీగా అయిపోయింది కర్రీ. మనకి నైట్ అలా కొంచెం తక్కువ ఉన్నింది అనుకోండి, ఇలా చేసేసుకోవచ్చు మనం ఫాస్ట్గా. అయితే తొందరగానే అయిపోయింది పచ్చడి, మగ్గిపోయింది చూసారా. ఇంకొంచెంసేపు మగ్గాలి అని చెప్పేసి పైన మూత పెట్టేశాను. చూసారా మగ్గిపోయింది. ఇంకంతే, స్టవ్ ఆపేసి ఇంక నేను చెప్పాను కదా మనం రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇది కానీ బాగానే ఉండింది. నేనైతే మిక్సీలో వేసేసాను, బయట ఉంటుంది రోలు, అందుకని ఇంక నేను మిక్సీకి అయితే వేసేసాను. నేను ఇది తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి మొత్తము అన్నీ వేసి మిక్సీ పట్టేస్తున్నాను. ఎక్కువ తీసుకుంటే మాత్రం ఫస్ట్ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, ఈ తెల్లగడ్డలు, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి మొత్తం వేసేస్తున్నాను, కొంచెం ఏం వేస్తాంలే అని చెప్పి. మెయిన్ ఏంటో తెలుసా, ఉప్పు మాత్రం మర్చిపోకూడదు. దేంట్లో తక్కువైనా తినొచ్చు కానీ ఉప్పు తక్కువైతే మాత్రం తినలేము కదా. నేను ఏ వంట చేసినా కానీ ఉప్పు అయితే కొంచెమే వేస్తాను. మనకి సరిపోలేదనుకోండి మనీ వేసుకోవచ్చు, ఎక్కువైపోయింది అనుకోండి తినలేము కదా. సో కాబట్టి నేనైతే కొంచెమే వేస్తాను. ఇంక సరిపోలేదు అని అంటే మళ్ళీ వేసుకొని తినొచ్చు అని చెప్పి. మిక్సీకి వేసినా కానీ ఇంత టేస్ట్ వస్తుంది అని అనుకోలేదు, చాలా టేస్ట్గా ఉండింది. ఈసారి మాత్రం చేస్తే రోట్లో దంచి చూపిస్తాను, మీకైతే షేర్ చేస్తాను. చూసారా ఎలా ఉందో, కొంచెమే వచ్చింది. కొంచెమే కదా, మగ్గిపోతే ఇంతనే వచ్చిందనమాట. నేనైతే నెయ్యి వేసుకొని తిన్నాను, బాగుండింది. ఇంట్లో చేసుకున్న నెయ్యే అనమాట ఇది. మీకు కావాలి నెయ్యి ఎలా చేసుకోవాలి అని అయితే మాత్రం కమెంట్ అయితే చెయ్యండి, షేర్ చేస్తాను మీతో. నెయ్యి వేసుకొని తింటే భలే ఉండింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా అయితే కమెంట్ చేయండి. ఫర్దర్గా అయితే మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే. ఎవరు ట్రై చేయలేదు ఈ పచ్చడిని, తినలేదు అంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.